వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఇస్ తేజస్వి. కొన్నాళ్ళుగా సోషల్ మీడియాలో మారుమోగుతున్న పేరు అవంతిక వందనపు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బ్రహ్మోత్సవం సినిమాలో బాలనటిగా నటించిన ఈ చిన్నారి ఇప్పుడు హాలీవుడ్ ఇండస్ట్రీలో దూసుకెళ్తోంది. అక్కడ వరుస ఆఫర్స్ అందుకుంటూ హాలీవుడ్ నటీనటులకు పోటీనిస్తుంది. చిన్న వయసులో తెలుగు సినిమాలు, కమర్షియల్ యాడ్స్ చేసి ప్రేక్షకులకు దగ్గరైన ఆమె కొన్నాళ్ల పాటు మీడియాకు దూరంగా ఉంది. ఆ తర్వాత సడన్ గా హాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రత్యక్షమైంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మీన్ గర్ల్స్. ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన ఈ చిత్రానికి సూపర్ హిట్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఇందులో అవంతిక యాక్టింగ్ అక్కడున్న వారిని ఆకట్టుకుంది. ఇక ఇదే సినిమాలో అవంతిక చేసిన స్పెషల్ సాంగ్ హిట్ అయింది. దీంతో ఆమె పేరు నెట్టింట సెన్సేషన్ అయింది. ప్రస్తుతం ఈ సినిమా అమెరికాలో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ సమయంలో అవంతిక ఇంటర్వ్యూలపై నెట్టింట దారుణంగా ట్రోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. మీన్ గర్ల్స్ సినిమా ప్రమోషన్స్ సమయంలో అవంతిక వందనపు మాట్లాడిన తీరుపై, ఆమె అమెరికన్ యాక్సెంట్, ఫేస్ ఎక్స్ప్రెషన్స్ పై సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్ జరిగింది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన గురించి వచ్చిన ట్రోల్స్ పై స్పందించిన అవంతిక అమెరికన్ యాక్సెంట్ లో మాట్లాడుతుంటే చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. అలాంటి సమయంలో ఎలా ఫీల్ అయ్యావు అని అడగ్గా అవంతిక మాట్లాడుతూ, నాకే అర్థం కావడం లేదు. నేను అమెరికాలో పుట్టి పెరిగాను. మేము స్కూల్కు వెళితే ఇంగ్లీష్ యాక్సెంట్ మాట్లాడతాము. ఇంట్లో అమ్మ నాన్నతో ఇండియన్ ఇంగ్లీష్ యాక్సెంట్తో మాట్లాడతాము. దీనిని కోడ్ స్విచ్చింగ్ అంటారు. కానీ ఈ విషయం చాలా మందికి అర్థం కాలేదని ఇప్పుడు తెలిసింది. అందరూ ట్రోల్స్ చేశారు. ఇలా ఎందుకు మాట్లాడుతుంది అంటున్నారు. అది నా న్యాచురల్ యాక్సెంట్ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అవంతిక కమెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తెలుగు కుటుంబానికి చెందిన అవంతిక 2005లో కాలిఫోర్నియాలో జన్మించింది. అక్కడే చదువుతో పాటు యాక్టింగ్ శిక్షణ తీసుకుంది. ఆ తర్వాత చిన్న వయసులోనే మహేష్ బాబు నటించిన బ్రహ్మోత్సవం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత పలు కమర్షియల్ యాడ్స్ లో కనిపించింది. హాలీవుడ్ ఇండస్ట్రీలో పలు చిత్రాల్లో కనిపించిన ఆమె మీన్ గర్ల్ చిత్రంతో సూపర్ హిట్ అందుకుంది. దీంతో ఈ బ్యూటీకి మరింత క్రేజ్ వచ్చింది.